నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరా థెరపిస్ట్. మీలో ఎవరికైనా సరే పర్సనల్ గా మీ జాతకానికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటున్నా, అంటే పర్సనల్ గా మీ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి, పర్సనల్ లైఫ్ కి సంబంధించి, బిజినెస్ కి సంబంధించి, హెల్త్ కి సంబంధించి, ఇలా ఎవరికైతే పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే టారో రీడింగ్ కోర్స్ కానివ్వండి, ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి, అలాగే లామా ఫెరా హీలింగ్, క్రిస్టల్ హీలింగ్, అలాగే అబౌట్ లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, స్విచ్ వర్డ్ థెరపీ నేర్చుకోవాలనుకుంటున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి క్లాసెస్ కి సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని మీరు క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బోత్ అవైలబుల్ ఉన్నాయండి. కాబట్టి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ తప్పకుండా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ నెంబర్స్ ద్వారా. అలాగే మనం ఎప్పుడు చెప్పేదే, యానిమల్స్ కి ఎప్పుడైనా సరే మెంటల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్ జరుగుతుంటే ఫోన్ లో మీరు షూట్ చేయడం కాకుండా దయచేసి దగ్గరుండి మీ బాధ్యతగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టేరియో యానిమల్స్ ని రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రెడిక్షన్స్ మనకి 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కుంభరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కుంభరాశికి సంబంధించి చాలా ఎమోషనల్ ట్రామా అనేది కలిగే అవకాశం కనిపిస్తుంది. అది కూడా ఎందుకంటే రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళే కావచ్చు, భార్యాభర్తలే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానివ్వండి, మీకు బాగా కావాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీరు విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెంపరీగా కావచ్చు, పర్మనెంట్ గా కావచ్చు. అది కూడా అంటే థర్డ్ పర్సన్, అంటే వాళ్ళు మీకంటే కూడా వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానివ్వండి, లేదు మీరే ఎక్కువ ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల కానివ్వండి, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మీ లైఫ్ లో మీరు కాకుండా వేరే వ్యక్తికి ఇంపార్టెన్స్ ఉండడం వల్ల, మీ ప్రయారిటీ తగ్గడం వల్ల, లవ్ అండ్ అఫెక్షన్ అక్కడ తగ్గిపోవడం వల్ల, అలాగే కొన్ని ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల రిలేషన్ లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయితే 100% కనిపిస్తున్నాయి. అలాగే గతం నుంచి కూడా, అంటే కొంతమంది కొన్ని లాస్ట్ మంత్స్ నుంచి కానివ్వండి, వీక్స్ నుంచి కానివ్వండి, జరిగిన విషయాలన్నీ కూడా తలుచుకొని వాటి మీదే అప్పుడెందుకు ఇలా చేసావు, ఇప్పుడెందుకు ఇలా చేసావు అని చెప్పేసి కొన్ని విషయాల మీద గుర్తు చేసుకుని మరీ గొడవ పడుతూ ఉంటారు. దీనివల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా డబ్బు కూడా కీలకమైన రోల్ పోషించే అవకాశం కనిపిస్తుంది. మేబీ ఇద్దరిలో ఒకరు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టడం వల్ల కానివ్వండి, లేకపోతే మనీ అడ్జస్ట్మెంట్స్, వాళ్ళని నమ్మి మీరు వేరే దగ్గర ఇప్పించడం వల్ల కానివ్వండి, ఇలాంటి విషయాల్లో కొన్ని మనీపూర్వకంగా కూడా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మేబీ అధికంగా పెరిగిన ఖర్చుల వల్లే కావచ్చు, లేకపోతే కమిటెడ్ గా చేయాల్సిన కొన్ని పేమెంట్స్ అధికమైన ఖర్చుల వల్ల చేయలేకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందుల వల్ల కావచ్చు. ఏదైనా అని కాదు, జనరల్ గా ఇక్కడ డబ్బు కారణాలు ఉండొచ్చు, అలాగే ప్రయారిటీ రీజన్స్ కూడా ఉండొచ్చు. సో విడిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి, కానీ మెయిన్ రీజన్ వచ్చి మీ ఇంపార్టెన్స్ లేకపోవడం, లేకపోతే మీరు అవతల వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, అంతేకాకుండా విపరీతమైన మనీ ట్రాన్సాక్షన్స్ వల్ల కూడా కావచ్చు. అన్నెసెసరీగా గొడవలు పడడం, జరిగిపోయిన విషయాలు తవ్వుకోవడం కూడా ఒక రీజన్ అని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇక్కడికి తీసుకొచ్చి గొడవ పడుతూ ఉంటారు. కుంభరాశికి సంబంధించి ఎవరైతే బిజినెస్, అంటే ఒక 3 months బ్యాక్ 4 months బ్యాక్ బిజినెస్ స్టార్ట్ చేశారో, మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ స్లో అండ్ స్టడీగా ఇప్పుడు గ్రో అవుతుంది. ఖచ్చితంగా మంచి లాభాలు చూసుకోగలుగుతారు. అంతేకాకుండా దీన్ని ఇంకా బాగా ఎలా జనాల్లోకి తీసుకువెళ్ళాలి, ఎలాంటి ప్రమోషన్స్ తో, ఎలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ తో ప్లాన్ చేసుకోవాలా, లేకపోతే దీన్ని ఇంకెలా ముందుకు తీసుకెళ్తాం. చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ బిజినెస్ లో ఉంటే జొమాటోలో కానివ్వండి, స్విగ్గీలో కానీ దాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు రేటింగ్స్ వల్ల. అలాగే మీరు చేస్తున్న బిజినెస్ ఏదైనప్పటికీ కూడా అది 3 months బ్యాక్ 4 months బ్యాక్ ఏదైతే స్టార్ట్ చేశారో ఖచ్చితంగా ఈ వీక్ నుంచి మంచి లాభాలు అనేవి స్టార్ట్ అవుతాయి. అలాగే కోర్ట్ కేసెస్ కి సంబంధించి ఆస్తి వివాదాలే కావచ్చు, డివోర్స్ కేసెసే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా గొడవల కారణంగా అన్నెసెసరీగా ఇరుక్కున్న కేసెసే కావచ్చు, ఏదైనా సరే జడ్జిమెంట్ అనేది మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రమోషన్స్ కి సంబంధించి, సాలరీ ఇంక్రిమెంట్స్ కి సంబంధించి, వీసాలకి సంబంధించి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కి సంబంధించి చాలా అనుకూలమైన సిచ్యువేషన్స్ అయితే ఈ వీక్ లో తప్పకుండా శుభవార్త వింటారు. మంచి పొజిషన్ కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొత్తగా జాబ్ ట్రయల్స్ చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ప్రమోషనే కాకుండా మీ స్థాయి అనేది, అంటే
మీ స్థాయి కానివ్వండి, మీ నేచర్ని కానివ్వండి, అందరినీ అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. మరీ ముఖ్యంగా మీ వర్క్ స్పేస్లో. బిజినెస్ పరంగా కూడా ఒక ఎత్తుకు ఎదిగిన ఆనందం ఏదైతే ఉందో అది మీకు సంబంధించిన పర్సన్స్తో కూడా మీరు చాలా హ్యాపీగా షేర్ చేసుకోగలుగుతారు. ఓవరాల్గా చూస్తే బిజినెస్ పరంగా అలాగే జాబ్ పరంగా కూడా మంచి గ్రోత్ ఇవ్వబోతున్న వీక్ అని చెప్పుకోవచ్చు. బట్ పర్సనల్ లైఫ్లో మాత్రం చాలా ఎమోషనల్ స్ట్రెస్ ఎదుర్కోవాల్సిన సందర్భాలు అయితే చాలానే ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అందరికీ.